హాయ్ అండి, వెల్కమ్ టు నాగమణి ఫ్యాషన్. ఈరోజు మనం బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఈజీ మెథడ్లో అందరికీ ఈజీగా అర్థమయ్యే విధంగా నేను మీకు చెప్తాను. ఎప్పుడైనా సరే మనం లైనింగ్ని ఐరన్ చేసుకోవాలండి. ఐరన్ చేసుకుంటే బ్లౌజ్ నీట్గా వస్తుంది అనమాట. అండి త్రీ బ్లౌజెస్ ఒకరివే అనమాట. ఒకరియే వేసాను. 3 బ్లౌజెస్ ఒకటే కటింగ్ కాబట్టి నేను 3 బ్లౌజెస్ వేసుకున్నాను. ఇప్పుడు మనం చూద్దాం ఎలా కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ చూసుకున్న తర్వాత దీన్ని లూజ్ చూసుకోవాలి. మనం ఈ ఎడ్జ్ నుండి ఈ చివరికి ఇలా పెట్టుకొని లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. 26 ఉంది అంటే 26లో సగం వచ్చేసి 13 పెట్టుకోవాలి. మనం ఇలాగా 13 పెట్టుకోవాలి. అలాగే ఇలాగ ఇటు నుంచి కూడా 16 తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది 13 ఉంది కాబట్టి షోల్డర్ వచ్చేసి 5.5 పెట్టుకోవాలండి. మనం 5.5కి ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే చంక డౌన్ వచ్చేసరికి 5.5 పెట్టుకోవాలి. చాలామందికి ఇది తెలియక ఇది ఎక్కువ ఉందని చెప్పేసి 6 పెట్టుకుంటారు, 7 పెట్టుకుంటారు. కానీ అలా పెట్టుకోకూడదు. మనం 5.5 పెట్టుకోవాలన్నమాట. 5.5 పెట్టుకుని చంక తీసుకోవాలి. తర్వాత నెక్ ఎలా ఉందో చూసుకుందాం, ఎంత ఉందో. ఇది ఇప్పుడు ఇలా ఇక్కడ షోల్డర్ కాడ ఇలా పట్టుకోవాలండి, ఒక హాఫ్ ఇంచ్. తర్వాత ఈ ఎడ్జ్కి ఇలా తీసుకుంటే ఎంత ఉంది? 14 ఉంది. 14 అంటే మనం 2 ఇంచులు తీసేసి 12 పెట్టుకోవాలన్నమాట. ఇది నెక్ డ్రాపింగ్ వచ్చి 2.5 పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి 12 పెట్టుకోవాలన్నమాట. నేను కొంచెం 11.5 పెట్టుకుంటున్నాను. కింద వచ్చేసరికి 2.5 పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఇట్లా స్కేల్తో మనం తీసుకున్నాం. ఎప్పుడైనా సరే 2-3 మనం ఇలా కట్ చేస్తున్నప్పుడు నెక్ని మనం అస్సలు కట్ చేసుకోకూడదండి. తర్వాత విడిగా ఒక్కొక్కటి తీసి నెక్ని కట్ చేసుకోవాలి. ఇలా ఒకసారి కట్ చేస్తే నెక్కులు అనేవి తేడా వచ్చేస్తాయి. కొంచెం పెద్దగా తెగడం అలాగా తేడా వచ్చేస్తుంది అనమాట. బ్యాక్ పార్ట్ అండి, ఇది బ్యాక్ పార్ట్ని మనం ఎలా కొలుసుకోవాలి. ఇది చూసారు కదండి, ఈ ఖర్చు చూసారు కదా, ఈ ఖర్చు కాడ ఇలా మనం ఒక హాఫ్ ఇంచ్ ఇలా వదులుకొని ఈ డాట్ వరకు ఇలాగ మనం కొలుసుకోవాలి. ఇప్పుడు ఇది ఎంత ఉంది? 16 ఉంది. 16 ఇక్కడ ఖర్చులతో సహా నేను కొలిచానండి. 16ని మనం ఇక్కడ డ్రా చేసుకోవాలన్నమాట. ఇలా డ్రా చేసుకోవాలి. ఎప్పుడైనా ఇట్లాగా 2-3 బ్లాక్. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ డ్రాఫ్టింగ్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుంటాం. వీటికి నెక్ అనేది మనం తర్వాత కట్ చేసుకోవాలి. వీటికి నెక్ వచ్చేసి ఇది బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. మనం ఇటువైపున హ్యాండ్ తీసుకోవాలి. ఇలాగా సమానంగా ఉందో లేదో చూసుకోవాలి. సమానంగా కట్ చేసుకోవాలి. ఇలాగా హ్యాండ్ మనం ఎలా కొలుచుకోవాలనేది నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇది ఆది బ్లౌజ్, మెజర్మెంట్ బ్లౌజ్ కాబట్టి ఇప్పుడు హ్యాండ్ వచ్చేసి మనం ఇలాగా ఒక హాఫ్ ఇంచ్ ఇలా ఖర్చు వదిలేసి మనం ఇలా కొలుచుకోవాలి. ఇది ఎంత ఉంది? 6.5 ఉంది. వీళ్ళు 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టమన్నారు కాబట్టి 7.5 పెడుతున్నాను. నేను 8 తీసుకుంటున్నానండి. వాళ్ళు 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టమన్నారు కాబట్టి. చాలామంది ఇది ఈ కింద చంక భాగం వచ్చేసరికి ఎక్కువ తీసుకుంటారు. మన ఇష్టం, అది మనం ఎంతైనా తీసుకోవచ్చు. నేను వచ్చేసి 2.5 తీసుకుంటున్నాను. ఇక్కడ హ్యాండ్ డ్రాపింగ్ ఇలా చేసుకోవాలి. ఇలాగ మనం డాట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి. మన ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలంటే మన బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చి మనం ఇలాగా ఇక్కడ ఫోల్డ్ చేసుకోవాలి. కింద ఒక 2.5 ఇంచెస్ చేసుకొని దీన్ని మనం ఇలా క్రాస్గా, మనం చూసేది ఇప్పుడు క్రాస్ కటింగ్ కాబట్టి దీన్ని ఇలా క్రాస్గా మనం
బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్గా మనం వేసుకోవాలి. క్రాస్గా వేసుకొని సేమ్ ఇది నెక్, ఈ షోల్డర్, ఈ చంక డౌను ఇలాగ గీసుకోవాలి సేమ్. అయితే ఫ్రంట్ బ్యాక్ వచ్చేసరికి 16 ఉంది కాబట్టి మనం 16లో నుంచి 1.5 తీసివేయాలి. ఫ్రంట్కి వచ్చేసరికి 16 ఉంది కాబట్టి మనం వచ్చేసి 14.5 పెట్టుకోవాలి. 1.5 తీయాలి. దీన్ని ఇలాగ మనం ఇలా గీసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ చూసుకోవాలి. ఫ్రంట్ నెక్ వచ్చేసరికి మనం ఉక్సుల భాగం ఉంటుంది కదండి ఫ్రంట్, ఈ ఉక్సుల భాగం ఇట్లా ఖర్చుకు ఒక హాఫ్ ఇంచ్ వదులుకొని ఈ ఉక్సులకి వెళ్ళి కొలుచుకోవాలి. 10 ఉంది, 10 అంటే ఫ్రంట్ పార్ట్ 2 ఇంచెస్ మనం తీసేయాలి. తీస్తే 8 ఇంచెస్ పెట్టుకోవాలి ఫ్రంట్. ఇది కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ అండి, అందుకని 8 ఇంచెస్ పెట్టుకోవాలి. మనం ఇలాగ గీసుకోవాలి. 8 ఇంచెస్. మళ్ళా కిందకి వచ్చేసరికి ఈ ఉక్సుల కాడ నుంచి మనం ఇక్కడ షేప్ పట్టి ఉంటుంది కదండి, ఈ షేప్ పట్టి కూడా ఇక్కడ వరకు ఇంతవరకు కొలుచుకోవాలి. 3.5 ఉందన్నమాట. 3.5 ఇది ఫ్రంట్ పార్ట్. దీన్ని వచ్చేసరికి మనం ఫ్రంట్ రౌండ్ షేప్. ఇది చంకకి ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి మనం లో షేప్ తీసుకోవాలి. ఇప్పుడు మనం కట్స్ పెట్టుకోవాలి. మనం షేప్స్కి ఇట్లా వేస్తాం కాబట్టి దీనికి కట్ పెట్టుకోవాలి. ఎలా పెట్టుకోవాలి, చాలామందికి ఇక్కడ రాదండి. ఇది మనం డాట్స్ వేసేటప్పుడు దీన్ని ఎలా తీసుకోవాలో చాలామందికి రాదు. అయితే దీన్ని మనం ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ని వచ్చేసి మనం 3 భాగాలుగా ఇలా తీసుకోవాలి. దీన్ని కొంచెం ఖర్చులకి లాస్ట్లో కొంచెం ఖర్చులకి వదిలేసి మనం ఇలా తీసుకోవాలి. ఇప్పుడు మనకి కరెక్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఒక 1 ఇంచ్ ఇట్లాగా డాట్ పెట్టుకోవాలి. మనం ఇలా డాట్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇటు వచ్చేసి ఇక్కడ కొంచెం ఖర్చుకి ఇలా మనం ఇక్కడ వదిలేసి మళ్ళీ ఇక్కడ ఒక డాట్ పెట్టుకోవాలి. ఇట్లా మళ్ళీ వచ్చేసరికి ఇంకొక డాట్ వచ్చేసరికి ఇప్పుడు ఈ రెండు ఇలా పెట్టుకున్నాం కదండి, ఈ రెండింటి మధ్యలో నుండి మనం ఇలా తీసుకొని ఈ చంక కాడ ఒక డాట్ ఇలా పెట్టుకోవాలి. అవునండి, ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు వీటిని మనం ఒరిజినల్ క్లాత్ మీద వేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ మీద వేసుకొని ఇట్లా కట్ చేసుకోవాలి. దీన్ని 2 మడతలకి ఇలా వేసుకోవాలి. ఇందాక అది 4 మడతలు, హ్యాండ్ కాబట్టి నేను 4 ఫోల్డింగ్ చేశాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ వచ్చేసరికి మనం ఫోల్డింగ్ చేసుకొని దీన్ని బ్యాక్ పార్ట్ని దీని మీద ఇలా వేసుకొని మనం కట్ చేసుకోవాలి. మనం సేమ్ ఈ లైనింగ్ ఎంత ఉందో ఈ ఒరిజినల్ క్లాత్ని కూడా మనం అంతే కట్ చేసుకోకూడదండి. ఎందుకంటే కొంతమందికి వచ్చిద్ది, కొంతమందికి రాదు. మనం ఒకసారి ఇలా కొంచెం ఖర్చుతో వదిలేసి కట్ చేసుకుంటే మనం కుట్టుకునేటప్పుడు అటు ఇటు జరిగిన తర్వాత మనం కట్టింగ్ చేసుకోవచ్చు.
ఎప్పుడైనా సరే అండి ఒరిజినల్ క్లాత్ని మనం ఎక్స్ట్రా ఉంచుకోవాలన్నమాట. మనం మొత్తం దీనికి అటాచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి. ఎందుకంటే అటు ఇటు జరిగినా సరే కొంచెం ఖర్చు ఉంటుంది కాబట్టి అడ్జస్ట్ అవుతుంది కాబట్టి. ఇట్లా ఇవి వచ్చేసి షేప్ పార్టీస్. మోర్ వీడియోస్ కనుక మీరు చూడాలనుకుంటే, స్టిచ్చింగ్ వీడియోస్ కానివ్వండి, ఇంకా చాలా వీడియోస్ మీరు చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.